ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ రోజున చైత్ర పౌర్ణమి. ఈ చైత్ర పౌర్ణమి రోజున ఇలా కానీ పూజ చేస్తే సకల సంపదలు కలిగితే అది వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారా గంటను ఆల్ అని కొట్టండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. ఇక చైత్ర పౌర్ణమి రోజున హనుమంతుడిని, సత్యనారాయణ స్వామిని పూజించడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయి. అంటే ఈరోజు హనుమాన్ జయంతి కూడా. అలాగే అమ్మవారిని పూజించడం విశేష ఫలితాలను ఇస్తుంది. దీపోత్సవం, అన్నదానం చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది. పౌర్ణమి రోజున వ్రతమాచరించి సాయంత్రం పూట చంద్రుడిని ఆరాధించడం శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ రోజున లలిత సహస్రనామ పారాయణం చేయడం ద్వారా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అదే రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచిగా స్నానమాచరించి శివకేశవుల ఆరాధన చేయడం మంచిది. అలాగే సత్యనారాయణ పూజతో సకల సంపదలు చేకూరుతాయి. ఈ రోజున ఉపవాసం చేసేవారు ఉప్పు వాడిన ఆహార పదార్థాలను అసలు తీసుకోకపోవడం మంచి ఫలితాలను ఇస్తుంది. పౌర్ణమి వ్రతం ఆచరించడం ద్వారా మానసిక సంబంధిత మార్పులు జరుగుతాయి. చంద్రుడు మనఃకారకుడు కావున మానసిక బలం చేకూరుతుంది. ఆరోగ్యపరంగా శరీర మెటబాలిజం నియంత్రించబడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పూర్తి మానవ శరీర వ్యవస్థను శుద్ధీకరిస్తుంది. ఇంకా చైత్ర పౌర్ణమి నేతి దీపాలను వెలిగించడం ద్వారా విశేష ఫలితాలను పొందవచ్చు. హనుమంతునికి, నారాయణ స్వామికి నేతి దీపం వెలిగించడం విశిష్ట ఫలితాలను ప్రసాదిస్తుంది. కాబట్టి చైత్ర పౌర్ణమి రోజున మీకు తప్పకుండా ఇలా చేయండి. మరి ముఖ్యంగా సకల సంపదలు, అష్టైశ్వర్యాలు సిద్ధించాలంటే చైత్ర పౌర్ణమి రోజున ఇలా చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.